ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విశాఖపట్నం గాజువాకలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మత్స్యకారుడు కారే చిన్నయ్యను పరామర్శించారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని, విశాఖ బోటు ప్రమాదం జరిగినటువంటి తీరును అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా చిన్నయ్య జగన్ సహాయాన్ని కూడా కోరినట్లుగా అభ్యర్థించినట్లుగా తెలుస్తుంది. అన్నయ్య కాపాడు, అప్పుల పాలయ్యాను అంటూ కూడా చిన్న తన బాధను పంచుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులందరికీ న్యాయం చేస్తామని, బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందంటూ కూడా జగన్ భరోసానిచ్చారు. ఇంతకు మత్స్యకారుడు చిన్నయ్యను మాజీ ముఖ్యమంత్రి పరామర్శించినటువంటి ఆడియో ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలతో పాటుగా మత్స్యకార కుటుంబాలు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అధికారంలో ఉన్నప్పటితో పాటుగా భవిష్యత్తులో భరోసాను కల్పిస్తామని, ప్రభుత్వం తగినటువంటి నష్టపరిహారాన్ని అందించాలంటూ కూడా వైసీపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఇంతకీ చిన్నయ్యతో మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో ఓసారి విందాం. వైజాగ్ 10 మైళ్ళు ఉంటానమ్మా చేయరా, నాకు వచ్చే నాకు ఇచ్చే అంటే చెప్పి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడుకుని వెంటనే బొడికి ఎక్కువ మీదన ఎక్కువ బోటు మీద కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం, ఇది 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఏడుతున్నా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు, మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఏడుస్తున్నాను. అక్కడే చనిపో బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుండగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6 ఈస్తున్నాము 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తున్నాం, మళ్ళా 5 ఒక్కడే ఉందాము తెల్లవారిన దాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్నా. 4 అవుతుంటే షిప్ కనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, నేను రాలేనురా, చచ్చిపోతాను, నేను తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పలిపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదురా నేను చచ్చిపోతాను, ఆ కాళ్ళు తిరగబడిపోయి నన్ను ఎదలపోతాను అన్నాడు. సర్లే మేము చిప్కాడికి వెళ్తాము. చిప్కి మాకు 30 కిలోమీటర్లు ఉంటుంది అన్న. ఇప్పుడు ఒడిశా అంటే చిప్కి సాయం ఉంది, మా ఒడిసికి ఎదరున్నామన్నా. అలా తేలికెళ్ళిపోయినా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ షిప్ గడికి అలాగా చేరుకుందామని 4 వెళ్ళవసరికి 4 అవ్వట్లేదు, ఇబ్బంది అయిపోతుంది. కోర్సులు మాది వెళ్ళడం ఇబ్బంది అయిపోతే అప్పుడు నేను ఏడ్ చేశాను, మీరు 3 అంటారా, నన్ను చెంగల్కి వెళ్తాను, షిప్ దగ్గర అయిపోయింది, చెంగల్కి వెళ్తాను, ముగ్గురు మీరు రండి కలిసి రండి అంటే అది సరే మా ఈదికి వెళ్ళాను అన్నాడు. మా అన్నయ్యలు ఫ్రెండ్ కుర్రోడు అది వెళ్ళాను సైన్ పెట్టే మా ఆ కుర్రోడే నాకు చెప్పాడు అన్ని. అయితే నేను ఏడ్ చేసి నీతికి వెళ్తాను, నీతికి వెళ్తుండగా ఇంక వీళ్ళు రాకపోతే మళ్ళీ వీళ్ళ దగ్గర దివాల్సి వచ్చాను. అలాగా నాకు అలుపు వచ్చేస్తుంది. కొద్ది వీళ్ళ దగ్గర చిన్న కోర్సులు అనమాట. అక్కడ అలా ఉండేసి యాంకరేషన్ సైన్ పట్టేసిన వెంటనే కెరట వచ్చి తప్పుని కొట్టింది. తప్పుని కొట్టగలు ఎగిరిపోయాను. ఎగిరిపోయిన వెంటనే వాడికి పక్కొట్టుకుని వెళ్ళిపోతాను. వాడు పక్కొట్టుకుని వెళ్ళిపోతుంటే అప్పుడు అన్నాను, ఈ బొంటి మీద బనీలు తీశాను. బనీలు తీసి కాపాడండి సార్ బాయ్ కాపాడండి అంటే అప్పుడు నైఫ్ జాకెట్ ఇసిరేయాలన్న. హిందీ వాళ్ళు అనమాట, అంటే నేపాలి వాళ్ళు. నైఫ్ జాకెట్ ఇసుకెళ్ళి ఆ నైఫ్ జాకెట్ కి చేతి పట్టుకొని కింద జాలు వేసాలి. ఆ జాలు నుంచి పైకి లాగేయాలన్న. పైకి లాగినంటే 2 వాటర్ బాటిల్ పట్టాలి. అప్పటి నుంచి నా గుండెలో తెరబడిపోయి నాకు అయినది మైంది అన్న. ఊగిసినట్టు అయిపోయాను. అప్పుడు నాకు ఎప్పుడైతే 7 తప్పి పట్టాలో ఒక 1/2 గంట పోయిన తర్వాత అప్పుడు నేను సోలో వచ్చాను అన్న. నా తల్లి పిల్ల ఉగ్గేసుకున్నానన్న. ఇదే అంతులన్నా అదే అంతులన్నా ఏది లేదన్నా, నేను చచ్చిపోతానన్నా నువ్వు రాకపోతే అన్న. ప్రభుత్వం అంటే ఇలాగే చెప్తున్నానన్నా.
ప్రభుత్వం అంటే ఇలాగే అమ్ముతాను, ఇది అదే అమ్ముతాను, ఏది లేదన్నా. ఇస్తాను అమ్ముతున్నాలే, ఇది రేపు మా పాతనాలు చంటి పిల్లలతో ఉన్నానన్నా. అప్పులు చేసి చేసుకుని ఈ పిల్లలు 6 మనుషులు చనిపోయాలి, కుటుంబాలు, నా కుటుంబాలు. ఆ పిల్లల మొహం చూడాలంటే నేను వెళ్ళలేదన్నా, ఇంటికి వెళ్ళలేదు. ప్రభుత్వం స్పందించలేదా? ఏం సహాయం చేస్తారని చెప్పలేదా? నిన్న అయితే అదే 10 లక్షల రూపాయలు తొలి రవీంద్ర అని పెట్టాడు. ఆయన 6 కుటుంబాలకి ఈ ఆస్తి పరిహారం ఏదో చూస్తాం అన్నట్టుగా మాట్లాడాడన్నా. ఇలాగే చెప్తున్నాను కానీ నన్ను వచ్చి 4 రోజులు 5 రోజులు అయిపోతుంది కానీ ఏది పంపించట్లేదన్నా. ఓటు ఇంకా మునిగిపోయింది బాబు, 50 లక్షల రూపాయల ఆస్తి మునిగిపోయింది బాబు. ఓటుకు అయితే ఏమీ లేదు. ఓటు ఏది ఇవ్వలేదని నేను అప్పుల్లో ఉన్నాను. మనం అడిగేది కూడా కనీసం ఓటు కన్నా ఈకపోతే మన ఓటుకి ఈకపోతే మన జీవితాలన్నీ నాశనం అయిపోయినట్టే కదా. నాన్న చచ్చిపోతున్నాను. ప్రభుత్వాన్ని ఒత్తి తీసుకొచ్చి కర్మ నేను